జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. దీంతో ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా పెయిన్స్ వచ్చాయి. బోత్ హ్యాండ్స్కి జాయింట్స్లో డిఫరెంట్ పెయిన్స్ వచ్చాయి. ఇది కొంచెం మోల్డ్ అయిపోయింది రైట్ వల్ల, కానీ ఇంకా మోల్డ్ అవ్వలేదు. లెఫ్ట్ చాలా పెయిన్గా ఉంది. ఇలా బ్యాక్ చేయి పూర్తిగా వెళ్ళట్లేదు. దీనిలాగా ఈ ఫాస్ట్గా ఇది వెళ్ళట్లేదు. కొంచెం పెయిన్గా ఉంది. భరిస్తే కొంచెం నేను దాన్ని భరిస్తూ బలవంతంగా పెడుతున్నా. అది నా ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అంతేగాని భయపడదు. మీరు కూడా చేసిన అది చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. కేర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఇందులో ఆరంభ దశలోనే ఉన్నాను నేను. ఇంకా చాలా పెయిన్స్ ఎదుర్కొంటున్నాను నేను. ఇంకా ఎక్స్పీరియన్స్ నాకు రాలేదు. భగవంతుడి వస్తుందని అనుకున్నాను. శ్రీమన్నారాయణ దయది మన చేతిలో ఉంది కానీ ప్రాక్టీస్ అది. ఓకే, సంకల్పం ఉంటే వచ్చేస్తుంది, వేరే విషయం. ఎందుకంటే కొట్టగల నమ్మకం నాకు వేరే విషయం. ఓకే, అయితే ఇంకా కోఆపరేట్ చేయట్లేదు. ఇంత మరణం తీయట్లేదు. ఇంకా ఇది మరణం ఏంటంటే దాన్ని నిలబడి వెయిట్లెస్, నాకు వెయిట్లెస్ కావాలి. ఫట్టా కొట్టాలి 10. అప్పుడు కొడితే నేను మరణం దొరికట్లేదు. అంతవరకు అది మరణం దొరకదు. ఓకే, కొట్టగలను. ఇట్స్ గాడ్ గిఫ్ట్. ఓకే, కొట్టాలి. ఫట్ట కొడితే అప్పుడు ఎక్స్పీరియన్స్ లెక్క. అంటే కొంచెం సిద్ధు చెట్లకి అందరూ అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలా పడేటప్పుడు కేర్ఫుల్గా పడాలి. గ్యాప్ చూసుకోవాలి. ఏమొత్త తేడా వచ్చిందో పడిన డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా భరించగలగాలి. అప్పుడు ఈ బ్యాలెన్స్ కుదరలేదు. బాడీ వదిలేయాలి టోటల్గా. అప్పుడు దీన్ని మళ్ళీ బిగించాలి. అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ బాడీ ఎలక్ట్గా ఉండాలి. ఎస్.